నమస్కారం అమ్మా, డాక్టర్ అమ్మగారు. ఇంతకీ ఏంటమ్మా నీ సమస్య? పెళ్ళై 7 సంవత్సరాలు అవుతుందమ్మా, ఇంకా పిల్లలు కలగలేదు. మీరైతే ఎదురులేని వైద్యం చేస్తారని మీ దగ్గరికి వచ్చానమ్మా. కడుపులో ఒక నెలసు పుడితే బాగుంటుందని మీ దగ్గరికి వచ్చానమ్మా. కంట్లో పడితే నలుసు అంటారమ్మా, కడుపులో పెడితే పిండం అంటారమ్మా. ఇంతకీ ఏం చేస్తున్నావు ఇన్నాళ్ళు? స్వామీజీ దగ్గరికి వెళ్ళానమ్మా. స్వామీజీ ఏం చేశారమ్మా? స్వామీజీ చెయ్యి వేసి దీవిస్తే పిల్లలు పుడతారని చెప్తే వెళ్ళానమ్మా. ఇంతకీ ఏ స్వామీజీ అమ్మా? ఇంతకీ ఆయన పేరేంటమ్మా? మర్దన స్వామీజీ అమ్మా. మంత్రానికి చింతకాయలు రాలమ్మా, అర్థమైపోయిందమ్మా నీ సమస్య. మర్దనలు చేసిన దీవించిన పిల్లలు పుట్టరమ్మా. ఇంతకీ మీ ఆయన తీసుకురా, ఏం చేస్తాడు మీ ఆయన? ఆయన రాడమ్మా, సిగ్గెక్కువ. అంత సిగ్గెక్కువ పనేసి ఏం చేస్తున్నాడమ్మా మీ ఆయన? తీసుకురా, ఏం చేస్తున్నాడు అసలు? మా ఆయన బస్ కండక్టర్ అమ్మా, ఈల వేసి జరుగు 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 అంటాడమ్మా. సమస్య అర్థమైపోయిందమ్మా. ఈసారి మీ ఆయన ఈల వేసి జరుగు జరుగు అన్న ప్రతిసారి నువ్వు జరక్కమ్మా, నీకు సంతానం కలిగినట్టే. చెప్పింది నాకు అర్థమైందమ్మా, చాలా సంతోషం అమ్మా. నమస్కారం.